ఈ నాటకంలో కొత్త ప్రయోగం చేశాం మేము. ఇంత సాహసం ముందు చేయలేదు. లైవ్ మ్యూజిక్ ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు ట్రాక్స్ తీసుకొని ఒక ప్రయోగం చేసాం. ఇంకా మాకు సరైన ట్రాక్స్ దొరక కొన్ని సీన్స్ వెలితిగా ఉన్నాయి. పాత నాటకం చూసిన వాళ్ళు ఈ మ్యూజిక్ను అంతగా సహించలేకపోతున్నారు. అయితే దాన్ని ఇంకా ఫుల్ఫిల్ చేస్తాం. చంద్ర మావాడే థియేటర్ ఆర్ట్స్లో పిహెచ్డి చేస్తున్నాడు సెంట్రల్ యూనివర్సిటీలో. దీనికోసం మ్యూజిక్ చేసినటువంటి వాడు చంద్ర. ఈయన బషీర్, వీళ్ళిద్దరు కలిసి చేశారు. వీళ్ళకి అండగా ఉండి సజెషన్స్ ఇచ్చి కొన్ని నేర్పినటువంటి మా సఫ్దర్ హుస్సేన్, డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ సోషల్ వెల్ఫేర్, రిటైర్ అయ్యారు. మాకు 100 ప్రదర్శనలకు మ్యూజిక్ డైరెక్టర్ అయిన సఫ్దర్ హుస్సేన్ గారు. ఆర్ శ్రీను రండి సార్, ఓబీ వాయిస్ ఎండోమెంట్స్లో పనిచేస్తున్నటువంటి శివసుబ్రహ్మణ్యం గారు, మధు. ఈ వ్యక్తి మీరు చూసి ఉంటారు సినిమాల్లో, టీవీల్లో. ఆంధ్రదేశంలో ఇన్ని 27 నందులు, బహుశా ఈ పెద్ద రికార్డు. దాని మీద పెద్ద ఆర్టికల్ కూడా వస్తుంది. అన్ని నంది అవార్డులు పొందినటువంటి సీనియర్ నటుడు, దర్శకుడు మా గోపి. ఆయన దీనిలో చిన్న వేషం వేశారు. అలాంటి వాళ్ళు ఈ నాటకాన్ని ప్రోత్సహించడం కోసం పాత్రధారులై మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. సుధాకర్ బాబు గారు సీనియర్ నటులు. థామస్ మేకప్. రాజ్కుమార్ థియేటర్ ఆర్ట్స్లో పిహెచ్డి చేస్తున్నాడు. సార్ని పరిచయం చేయక్కర్లేదు, రండి. ఈయన ఒక చిన్న వేషం. వీళ్ళంతా పెద్ద ఆర్టిస్టులు హైదరాబాద్లో. ఈ నాటకంలో చిన్న ఆర్టిస్టులుగా మేము వారిని నాటకం మీద ఉండే అభిమానంతో మాకు వారు ప్రోత్సాహం చేస్తున్నారు. జెండారాజు పాత్ర మాకు 100% చేసిన మా శిష్యుడు హరిబాబు, థామస్ మనోహర్ నిన్న జెండారాజు వేషం చేశారు. తర్వాత ఈయన థియేటర్ ఆర్ట్స్ పీజీ స్టూడెంట్ చంద్ర. సుందరి పాత్ర ధరించినటువంటి జార్జి గారు. నారాయణరావు గారు స్టిక్ అవుట్ పాత్ర ధరించిన నారాయణరావు గారు. ఈయన జెండారాజు పాత్ర వచ్చినటువంటి రామనంద. ఈయన అసిస్టెంట్ కమిషనర్ ఎండోమెంట్స్. ఈయన 10 ఏళ్ల కిందట ఈయన మంచి సీనియర్ నటులు, సీరియల్స్లో టీవీల్లో ప్రసిద్ధమైన నటులు. ఆయన చాలా మంచి స్పాంటేనియస్ కామెడీ ఆర్టిస్ట్. నాటకాలు మానేశారు. ఇప్పుడు ఈ నాటకంతోనే మళ్ళీ ప్రారంభం. అది కూడా బలరామయ్య గారి ప్రోత్సాహంతో మీరు వేయాలి అని వారు చెప్పడంతో ఈ నాటకం కోసం మళ్ళీ ఆయన రంగు పూసుకొని మా కోసం యాక్ట్ చేశారు. వారికి ధన్యవాదాలు. ఇక ప్రధానమైనటువంటి వ్యక్తి రామ్కోట్. ఈ నాటకం ఒక దశలో ఆగిపోవాల్సిన పరిస్థితి వస్తే అడ్డం తిరిగి కాదు ఇది చేయవలసిందే అని పట్టుబట్టి నన్ను నా వెంటుండి ముందుకు నడిపించిన వ్యక్తి రామ్కోట్ పాత్రధారి వెంకట్. ఇక మీరు చూశారు మాయోడు. ఈయన ప్రసిద్ధమైన నటుడు, గొప్ప డైరెక్టరు, మంచి దర్శకుడు, మంచి నటుడు. ఆంధ్రదేశంలో ఇవాళ ఉన్నటువంటి వాళ్ళలో దీనిలో ఒక పాత్రని పోషించడానికి అంగీకరించి ఈ నాటకానికి నిండుదనం తీసుకొచ్చినటువంటి ఎస్ఎం భాషా గారు. ఈ మాయోడు పాత్రని మా సార్ బలరామయ్య గారు 14 ప్రదర్శనలు ఆడారు గత టీంలో. అంటే మాయోడు పాత్రని అద్భుతంగా చేశారు. ఈ నాటకంలో రాంకోటి పాత్రని మొన్న చేశారు. మళ్ళీ ఇంకొకసారి వచ్చే చేయించాలని కోరికుంది. అసలు విషయం మర్చిపోయాను, 100 ప్రదర్శనలో మాయోడి వేషం చేసింది వీరు రజితమూర్తి. ఇది చూస్తే ఇంకా ముఖ్యరంగా ఉంటుంది. అంటే 3 చేశారండి మాయోడి పాత్ర. 3 పోటాపోటీగా చేస్తారు. ఉన్నవ శాషయ్య గారు నిన్న కోడిపెంట అంజయ్య వేషం. అంటే కొన్ని వేషాలు ఒక్కొక్కరు చేయిస్తూ ఉంటాం. మా ఊరు ఒంగోలు. ఇంకా ఎవరిని పరిచయం చేయలేదు. ఏస్పాదం మా మేనల్లుడు. ఉమాశంకర్, ఈయనంతా సెట్స్, స్టేజ్ క్రాఫ్ట్. వస్తాను. సురభి, ప్రభ ఎక్కడ కనిపించకపోతే ఎట్లా గుర్తుంటుంది? ప్రభావతి ముందుకు రావాలి. లక్ష్మీదేవి ఈ నాటకంలో నాకు ఇష్టమైన పాత్ర, దాన్ని అద్భుతంగా నటించినటువంటి సురభి ప్రభావతికి ధన్యవాదాలు. ఇంకా మేము 70 మంది కాక ఇంకొక 20-30 మంది 100 మంది దీనికోసం కనిపించకుండా పనిచేసినటువంటి మిత్రులు ఉన్నారు. వారందరికీ నేను ధన్యవాదాలు చెప్తూ ఇప్పుడు పెద్దలు వారి 1-2 అభిప్రాయాలతో మనం చాలా గొప్ప నాటకం అని నేను చదివాను. ఈరోజు నేను నాటకం చూసినట్లేదు. దాంతో పాటు వాళ్ళ కష్టాలు, వాళ్ళ కన్నీళ్ళు, అనుభవాలు అవన్నీ కూడా ఒక గ్రామీణ జీవితంలో ఉండే ఆ సహజత్వాన్ని పూర్తిగా నేను అనుభవించి మమేకమైపోయాను. దర్శకుడిని మన్నించాలి. చెన్నై నుంచి వేమూరు సత్యనారాయణ గారు వారి బృందం కొంతమంది వచ్చారు. వారిని పైకి వెళ్ళడం, సత్యనారాయణ గారు ఉంటే మా మధ్యకు రావాలని కోరుతున్నాను. ఇంకో సందర్భంలో మళ్ళీ రవీంద్ర భారతిలో మళ్ళీ కలుద్దాం. మాకు ఈ ప్రదర్శనకు స్పాన్సర్ చేసినటువంటి బ్యాంక్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జూబ్లీ హిల్స్ బ్రాంచి, రామంతపూర్ SBH
తర్వాత సరూర్ నగర్ ఆంధ్ర బ్యాంక్, అలహాబాద్ బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్ వారికి కూడా నేను ధన్యవాదాలు చెప్తూ మీ నుండి సెలవు తీసుకుంటున్నాను.